నమస్కారం ప్రజలారా. మన పార్టీ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి అంబటి రాంబాబు గారు ఈరోజు ఒక దీక్ష చేపట్టినాడు. మరి ఏం పెరికట్లు కట్టినామని 5 సంవత్సరాల పాటు దీక్ష చేసినాడో, లేకంటే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా మంచి మంచి పనులు చేసి ఆ మంచి పనుల్ని రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయలేదు అని ఏమన్నా దీక్ష చేపట్టినాడా అంటే అది కాదు విషయం. విషయం ఏంద్రా అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చేసిన నాడే మనం చెప్పడం జరిగింది. ఏమని, కొంపల మీదకి వచ్చారా నువ్వు మాట్లాడే మాటలకు, ఇది పద్ధతి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినావు అనేటువంటి ఒక సోయ కూడా లేకుండా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితం అని చెప్పి మనం ఆ రోజు కూడా మాట్లాడినాం. మరి అందులో భాగంగా అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పోయి మరి ఏ విధమైనటువంటి మర్యాదలు చేసినారనేది అందరూ కూడా చూసినారు. ఓకే, బాగానే ఉన్నది. అదేవిధంగా చూసుకుంటే మరి అంబటి రాంబాబును రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే ఎక్కడ ఏ దెబ్బ తగలకుండా మరి పోలీసులు మరి ఒక రక్షణ కవచంగా మారి ఆయన్ను తీసుకొని పోయి జైల్లో పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు బయటకు వచ్చి అంబటి రాంబాబు ఈ దీక్ష చేపట్టడానికి గల కారణం ఏంది అంటే ఈయన కొన్ని వీడియోలు కూడా నేను చూసిన. అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా నా యొక్క ఈ దీక్షకు మద్దతు తెలియజేయండి అని చెప్పి, అంటే పార్టీలకు అతీతంగా నాకు మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పినాడు. అంటే నువ్వు అమనాభూతులు మాట్లాడుతూ పోతా ఉంటే నీకు ఇప్పుడు మద్దతు ఇవ్వాలా. మరి మనం కూడా చూసుంటాం అంబటి రాంబాబు గారు ఈరోజు మరి ఆయన చేపట్టినటువంటి దీక్షకు మరి వచ్చినటువంటి ప్రజలు ఎంతమంది వచ్చినారు, ఏ విధంగా అంబటి రాంబాబుకు ఎంతమంది సపోర్ట్గా వచ్చినారు అనేది కూడా మనం స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. అంటే ఈడ అంబటి రాంబాబు అనేటువంటి మన పార్టీ మాజీ శాసనసభ్యులు నేను 5 సంవత్సరాల పాటు నేను ఈ విధంగా అభివృద్ధి చేసినామని కానీ, లేదు జగనన్న పాలనలో ఈ విధంగా రాష్ట్రానికి మంచి జరిగిందని కానీ, లేదు ఇంకొకటి కానీ ఎక్కడా కూడా ఏనాడు కూడా ఈయన మంత్రిగా ఉన్న రోజుల్లో కానీ ఎక్కడా కూడా చెప్పిన పాపానైతే పోలా. ఈరోజు మనకు 11 స్థానాలకు పడిపోయిన తర్వాత మరి అంబటి రాంబాబు మరి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నాడంటే మరి సత్తెనపల్లి ఏ విధంగా అయింది కథ, ఏంది కార్ఖాన అనేది అందరూ చూశారు. ఆ తర్వాత మళ్ళీ ఏదో రేపల్లికి పో అన్నిటి ఏదో చెప్పినారు. మళ్ళీ అన్నీ అయిపోయినాయి, సత్తెనపల్లి అయిపోయింది, రేపల్లి అయిపోయింది, ఇంకా గుంటూరుకు పో అన్నాడు. ఎవరు ఆ ఉండే కాడికి, ఎవరు మొన్న చూసినాం కదా ఆమె ఉండే దగ్గరికి పోయి నువ్వు అక్కడ బాగా పార్టీని బలోపేతం చేయి, రేపు రాబోయే రోజుల్లో నీకు టికెట్ ఇస్తాం, మీకు చించుతాం, పొడుస్తామని చెప్పి మా నాన్న ఏదో చెప్పినట్టు మరి అంబటి రాంబాబు నేను ఈ దీక్షకైనా చేపట్టినా అంటే నాకు ప్రజానీకం అందరూ కూడా నాతోనే ఉన్నారు, ఈ ప్రజలందరూ కూడా అని చెప్పి తెలియజేసుకునేటువంటి క్రమంలో ఈ దీక్ష పెట్టినాడు తప్ప మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ నువ్వు ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యల పైన ఏ విధంగా ఖండించినారో నీకు తెలుసా, ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేశారో నీకు తెలుసా, ఏ విధంగా నిన్ను ఈడొక ప్రజాప్రతినిధిగా పనిచేసినాడు, ఈడొక మంత్రిగా కూడా పనిచేసినాడా, మళ్ళా ఈ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏందనే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, మరీ ముఖ్యంగా శ్రీమూర్తులందరూ ఏ విధంగా నిన్ను చీత్కరించుకున్నారో నీకు అర్థమవుతుందా. నీ ఇంట్లో నీకు కూడా ఉన్నారు కదా మహిళలు, నీ కూతుర్లు ఉన్నారు కదా, మరి అంటే కూతుర్లు అంటే ఇంకా ఎటాటి బఫును గాడైనా తండ్రి మరి వెనకేసుకొని వచ్చి మాట్లాడాలి కదా, ఆ విధంగానే మరి మాట్లాడటం కూడా జరిగింది. నువ్వు ఈరోజు మరి ఇటాటి దీక్షలు ఎన్ని చేసినా మనం గతంలో ఎన్నెన్నో చెప్పున్నాం, ఎన్నెన్నో చేర్చామన్నాం, ఏ ఒకటి చేయకపోగా ఇప్పుడు ఈరోజు ఒక టెంట్ వేసుకొని ఆడ కూర్చొని ఆడ దీక్ష చేయటం, ఆ దీక్షకి మళ్ళా కొంతమంది అద్దె సూట్లు వేసుకొని రావడం, మరి నిజంగా వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయంటే మరి కోట్లు ఉన్నాయో లేవనే పక్కన పెడితే రోజుకు ఒకటి వేస్తారు. మరి ఎట్టాస్తారు అనేది నేను అవన్నీ మాట్లాడడం లబ్బా. అద్దె సూట్లు వేసుకొని వచ్చి వాళ్ళు నీకు సపోర్ట్ చేయడం, మరి అంబటి రాంబాబు గారు మరి నీకు ఎలివేషన్ లేయటం, అమ్మా బతుకు జీవితం ఏమిదే మామూలు బతుకు కాకపోయినా ఎలివేషన్ లేవిచ్చినారో చూద్దాం ప్రజలరా. జోగి రమేష్ ఉన్నాడు. జోగి రమేష్ గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, భారీ బహిరంగ సభల్లో సాక్షాత్తు నిండు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు గతంలో అనేది ఒకసారి ఆలోచన చేయండి. జోగి రమేష్ని తీసుకొని వచ్చి మాట్లాడించినాడు ఈరోజు. మరి జోగి రమేష్ ఏం మాట్లాడినాడో మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం విందాం ప్రజలరా, విందాం. ఫస్ట్ వినండి. మనసున్న మంచి మనిషి అంబటి రాంబాబు అన్న అని చెప్తాడు. మరి మన జగనన్నకు మనసు లేదేమిరా,
మరి మన జగనన్నకు మంచి మనసు లేదా చెప్పుగా? గొప్ప హృదయము దమ్మున్న మొగోడయ్యే సజనా సుకన్యాలతో మసాజులు రండి, లేకంటే నా ఫామ్ హౌస్కి రండి, నాకు ఆ సత్తెనపల్లి రోడ్లో ఉండే ఆ ఫామ్ హౌస్ దగ్గర ఉండేటువంటి ఆ బిల్డింగ్ కాడికి రండి, నాకు మసాజులు చేయండి. ఎంత సహృదయం ఉండాలా, ఎంత హృదయం ఉండాలనైనా, ఎంత మంచి మనసుంటే మహిళల్ని ఆ విధంగా ఇది చేస్తాడనైనా చెప్పు నువ్వుగా. అంటే రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడు అని చెప్తున్నాడు అంబటి రాంబాబు గారిని ఒకటేసారి, ఇంకేమి లేదు. అంటే ఇప్పుడు ఈడ రాష్ట్ర ప్రజలారా మీరు ఒకటి ఆలోచన చేయండి. గతంలో ఏనాడు కూడా మనం అభివృద్ధి చేసే రోజుల్లో కానీ, అదేవిధంగా ఈయన మంత్రిగా ఉన్న రోజులు జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు, మరి ఈయన మంత్రిగా ఉన్నారు, వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఏనాడు కూడా రాష్ట్ర ప్రజానికానికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్రానికి పరిశ్రమలు తేవడంలో కానీ, లేదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఉపయోగపడే పనుల్లో కానీ ఎక్కడా కూడా మా బీసీ నేత అంబటి రాంబాబు గారు రాష్ట్ర ప్రజానికానికి ఈ విధంగా అభివృద్ధి చేసినాడని కానీ, జోగి రమేష్ ఒక బీసీ నేత, ఈ బీసీ నేతలందరూ ఈరోజు పుట్టుకొచ్చారు. ఎందుకంటే చేసినటువంటి లంగా పనులటాటి, చేసినటువంటి బఫూన్ పనులటాటి, చేసిన డెకాయిట్ పనులటాటి, మాట్లాడేటువంటి పోరంబోకు మాటలు మాట్లాడి ఈరోజు బీసీ నేత అరెస్టు, బీసీ నేతను వేధించినారు, బీసీ నేత ఇంటిపై దాడి. ఈ ఆ మాటల మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే, అధికారం లేనప్పుడు కూటమిలో ఉండేటువంటి జన సైనికుల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ని కానీ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎందుకు పోయినావురా నువ్వు? నేపాల మొక్కపోడా నువ్వు ఎందుకు పోవాల్సి వచ్చింది? నిన్నేమన్నా అన్నారా? నిన్నేమైనా అన్నారా? అనలేదు కదా. నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయి మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి ఒక డెకాయిట్ గాడివి, ఒక హౌలే గాడివి, నువ్వు ఈరోజు అంబటి రాంబాబు గారు అక్కడ పెట్టినటువంటి దీక్ష గాడికి పోయి, మరి ఆ దీక్షను మళ్ళా బొత్స సత్యనారాయణ వచ్చి విరమించాడు నా సందన్నే. మరి ప్రభుత్వం వారు వచ్చి ఏమి చెప్పినారో, లేదు పోలీస్ అధికారులు వచ్చి ఏమన్నా చెప్పినారా, ఎవరన్నా ఏమన్నా చెప్పినారా? ఇది ఒక ప్యాషన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు 4 దింగులు తెచ్చుకొని, 4 సెల్ ఫోన్లు పట్టుకొని దాని లైవ్లు ఇచ్చుకుంటా మేము ఇంకా దీక్ష చేపడుతున్నాం అనేది ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోతూ ఉండదు ప్రజలారా. రేపు చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నెన్ని దీక్షలు చేపడతారో, ఎన్నెన్ని కథలు చేస్తారో, మరి ఎంతమందికి ఏమి హార్ట్ అటాక్లు వచ్చాయో, ఎంతమందికి ఇంకేమైనా పోట్లు ఉంటాయో, మరి అన్నీ కూడా చూడాలా. రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మరి ఇటాటి ఎన్ని చేసినా మరి అన్న చేసే కదా, ఈ అన్నీ కూడా అంబటి రాంబాబు చేసినా, జోగి రమేష్ చేసినా, లేదంటే ఇంకొకటి చేసినా ఎవడు చేసినా కూడా మరి అన్న స్వయంగా ఎవరైతే మన పులి ఉన్నాడో పులి కన్నా చేర్చే ఇటాటి ఇంకా మరింత మనకు ప్రధానమంత్రి అయిపోతాడు. ఇటాటి పకోడీ బ్యాచ్ని పెట్టుకొని, ఇటాటి పాలేరుని పెట్టుకొని మన జగనన్నను మనం ప్రధాని చేయాలంటే అవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వేమైనా వచ్చినావా? ఈరోజు అంబటి రాంబాబు మీద నీకు అంత ప్రేమ, అంత అభిమానం, అంత దయ, అంత జాలి ఉంటే అంబటి రాంబాబు పెట్టినటువంటి దీక్ష కాడికి నువ్వు వచ్చి సంఘీభావం తెలియజేసావా జగనన్న? కనీసం ఏదైనా ఆయనకు వచ్చి చేర్చే ఇంకెంత బాగుండు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలుసు మనం ఎంత పోరబోకులు అని. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఏదో జరిగిపోయింది, మాకు ఏదో జరిగిపోయిందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని నమ్మించేటువంటి ప్రక్రియలో భాగంగా ఇటువంటి దీక్షలు రాబోయే రోజుల్లో మరిన్ని కూడా పుట్టుకొచ్చాయని చెప్పి, ఏది ఏమైనా అంబటి రాంబాబు గారు చేసినటువంటి దీక్ష పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.